వెళ్ళండి. హలో, 5 నిమిషాలు అయిపోయాయి. వెళ్ళన్నా డీటెయిల్స్ చెప్తావా? అతని పేరు బెనర్జీ, కొండవీటి బెనర్జీ. నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నాడు? ఏమో, నిజంగా నాకు తెలియదు. అతడి అడ్రస్, ఫోన్ నెంబర్ ఇవ్వు. నువ్వు చేసిన పని నేను మర్చిపోను. ఇర్ఫాన్, వచ్చేసావా? ఇప్పుడే ఫ్లైట్ దిగాము. గణేష్ ని కిడ్నాప్ చేసింది కొండవీటి బెనర్జీ అనే వ్యక్తి. బెనర్జీయా? అవును, గణేష్ అతని ఇంట్లోనే ఉన్నాడు. జగన్ గణేష్ ని విడిపించడానికి వెళ్ళాడు. జగన్ వస్తేనే వాళ్ళు గణేష్ ని విడిచిపెడతా ఉన్నారట. అందుకనే వెళ్ళాడు. గణేష్ సేఫ్ గానే ఉన్నాడు, కానీ వాళ్ళు జగన్ ని చంపేస్తారు. ఇర్ఫాన్, ప్లీజ్ ఎలాగైనా తన్ని కాపాడు. వాళ్ళు యూ కెన్ సేవ్ హిమ్. ఓకే. నేను ఎయిర్పోర్ట్ కు వచ్చే దారిలో ఉన్నాను. నువ్వు రా, వెన్నెల్ని నాతో విడిచిపెట్టే. సరే. హలో బాబా. అవును, వచ్చేశాను. నరేంద్ర గౌడ్ కోసం వెతకడం ఆపేయండి. కొండవీటి బెనర్జీ అనే వ్యక్తి గురించి కనుక్కోండి. ముఖ్యంగా అతడి ఇల్లు ఎక్కడుందో చెప్పండి. వెంటనే కావాలి బాబా, టైం లేదు. బాయ్. రాజు, మన వాళ్ళందరినీ కనెక్ట్ చేయి. ఎక్కడికి రావాలో చెప్తాను. అర్జెంట్ రాజు. వచ్చినావనా? అడవి పోలే కొడవ పడే ఒడిసి పట్టో, కంచి కొట్టో, కత్తి పట్టో, అదరగొట్టో. గడగడ గడ గుండె దున్న బెదిరే సమరం శిశిరం మరణం గెలవం వ్యవరం
నుంచి పారిపోండి, లేదంటే షూట్ చేసి పారేస్తాను. ఏరా, చెప్పింది వినిపించలేదా? మర్యాదగా మీ వాళ్ళందరినీ తీసుకుని బయటికి పో, లేదంటే జీవితాంతం వీల్ చైర్లో ఉండాల్సి వస్తుంది. అయ్యో, దెబ్బ తగిలిందా? పర్వాలేదురా, చిన్నదే. ఈ పని చేసినందుకు నేను నిన్ను వదలను బెనర్జీ. నువ్వుగాద్రా, నేను వదలా, మీ ముగ్గురు వదలా. ఎక్కువ మాట్లాడక బెనర్జీ, నీ ప్రాణం తీయడానికి ఒక్క క్షణం పట్టదు. పోదాం పదన్నా, వీంతో మనకెందుకు? పదనా పోదాం, పదన్నా. పోదాం పదన్నా, నడు. ఏడుస్తుంది బాబు, నాకేం కాలే, చూడు మంచిగా నుండా. సార్, అందరూ క్షేమంగా ఉన్నారు కదూ? ఎవరికేం కాలేదు కదా? ఏం కాలేదు బాబా. జగన్, నువ్వు జగన్వి కదూ? అవును బాబా. ముందు గణేష్ను హాస్పిటల్ తీసుకెళ్ళండి, నేను వెన్నెల దగ్గరికి వెళ్తాను. ఏం జరిగిందో తర్వాత చెప్తాను. ఆడిపోయారా మీరు? ఎప్పటి నుంచి నిలుస్తున్నారా? ఎప్పటి నుంచి నిలుస్తున్నారా? ఇడదచ్చిరా ఒక్కొక్కడు. తింటారా? బిర్యానీ తింటారా? ఎప్పటి నుంచి నిలుస్తున్నాడు? కన్ను చూపించి మమ్మల్ని ఎల్లగొట్టండి సారు. ఇగో వీడికి నాకు రక్తం ఎక్కువ పోతుండే, డాక్టర్ కాడికి పోయి పట్టి వేయించుకొచ్చినాం. ఈడ నేను సచ్చిన్నో బతికిన్నో చూడకుండా దవాఖానా ఓ తార్పే ఒక్కొక్కరిని ఓడిసి పడేస్తా. అసలు ఇదంతా నీ దిక్కేనైందిరా. ఆ చేతికి అందేటట్టు గన్ పెట్టుకుంటావురా నువ్వు? మాకు లేదే నీకు? నీ చిన్నప్పుడు మీ అమ్మ నీకు మహాభారతం చెప్తుంటే వినేవాడు. అందులో భీష్ముడు అనేవాడు ఉంటాడు. అందరూ అతన్ని పితామహాని గౌరవంగా పిలుస్తారు. అందరూ అతని కాళ్లకు నమస్కరిస్తారు. కానీ ఎవరూ అతని మాట వినరు. ప్రస్తుతం ఈ ఇంట్లో నా పరిస్థితి ఆ భీష్ముడిలానే ఉంది. మీరంతా నన్ను గౌరవిస్తున్నట్టుగా, అభిమానిస్తున్నట్టుగానే ఉంటుంది. కానీ ఎప్పుడు నా మాట వినడం లేదు. మీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాను. సమీరతో స్నేహం వద్దన్నాను, వినలేదు. సాయం చేయొద్దన్నాను, వినలేదు. జగన్ను కాపాడావు, సమీర్ ఇంట్లో పెట్టావు, నాకు చెప్పలేదు. ఆఖరికి ఒంటరిగా బెనర్జీ ఇంట్లోకి వెళ్ళొద్దురా అన్నాను, అది వినలేదు. నా మాట అంటే ఏమాత్రం విలువ లేని ఈ ఇంట్లో నేను ఉండదలుచుకోలేదు. ఈ ఇల్లు నేను నీకు మీ అమ్మకు రాశాను. ఇది మీ ఇల్లు, మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళిపోతున్నాను. ఏంటి బాబా ఇది? ఆగండి బాబా, ప్లీజ్ వదిలి ఇర్ఫాన్. నేను ఇక్కడ ఇంకొక క్షణం కూడా ఉన్నాను. నీ విషయంలో నేను చాలా సహనంతో ఉన్నాను. ఇంకా నా వల్ల కాదు. ఇక్కడ నేను ఉంటే కదా నేను నీకు సలహాలు ఇవ్వటం, నువ్వు నా సలహాలు ఇవ్వకపోతే నేను బాధపడతాను. వెళ్ళిపోతున్నాను. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, నీ ఇష్టం వచ్చినట్టు బ్రతుకో. నేను కలుగు చేసుకోను.
నీకు ఇబ్బంది ఉండదు, నాకు బాధ ఉండదు. వద్దు బాబా, వద్దు బాబా, అలా అనొద్దు ప్లీజ్, అలా అనొద్దు. మీరు వెళ్ళడం ఏంటి? మీరు లేకుండా మేము ఎలా ఉంటాం? ఆ మాట ఇలాంటి పనులు చేయకముందు ఆలోచించుకోవాల్సింది ఇర్ఫాన్. నేను తప్పు చేశాను అనుకోలేదు. నేను ఇన్వాల్వ్ కాకపోతే జగన్ చనిపోయేవాడు, సమీర జైలుకి వెళ్ళేది. అందుకే తనకు సహాయం చేశాను. జగన్ వల్ల మనందరం జేమ్స్ నుంచి సేఫ్ గా ఉండొచ్చు అనుకున్నాను. అందుకే అవకాశాన్ని ఉపయోగించుకున్నాను. నేను వెంటనే బెనర్జీ ఇంటికి వెళ్ళిపోయాను. గణేష్ కి జగన్ కి ప్రమాదం అనుకున్నాను. అందుకే మీరు వద్దంటున్నా వెళ్ళాను బాబా. ఇవన్నీ తప్పని నాకు అనిపించట్లేదు. ఇదిగో అచ్చు నీలా ఆలోచించే వీడు వీడు నా కళ్ళ ముందే ప్రాణాలు వదిలాడు. ఈ చేతులతో వాడిని మట్టిలో కలిపేశాను. ఇంకోసారి ఇలా జరిగితే తట్టుకునే శక్తి నాకు లేదు. నీకేమన్నా అయితే భరించే శక్తి నాకు అంతకన్నా లేదు. అందుకే వెళ్ళిపోతున్నాను. ఐఎమ్ సారీ బాబా, ఐఎమ్ సో సారీ. వదలరా, వదులు. ఇంకెప్పుడు మిమ్మల్ని బాధ పెట్టను. మీ అనుమతి లేకుండా ఏదీ చేయను. మీరు వెళ్ళకండి ప్లీజ్. నన్ను ఆపటానికి నువ్వు ఈ నిమిషానికి ఈ మాట మాట్లాడుతున్నావు. ఆ తర్వాత నువ్వు చేయాలనుకునేది చేస్తావు. లేదు బాబా, నిజంగా చెప్తున్నాను. నిజం బాబా. ఎందుకురా ఇలాంటి పనులు చేసి నన్ను బాధ పెడతావు? సారీ బాబా. మీరు వెళ్ళిపోరు కదా? వెళ్ళండి పోరా. థ్యాంక్ యూ బాబా. బెనర్జీ వస్తున్నాడు. జగన్ని పైకి తీసుకెళ్ళు. ఇక్కడే ఉండు. ఏం జరిగినా బయటకు రాకు. సరే. ఇర్ఫాన్, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? బాబా ఈ గది శుభ్రం చేయించమన్నారు కదా, అందుకని. సరే సరే, నువ్వు ఇక్కడే ఉండు, బయటికి రాకు. జగన్, టేక్ కేర్. ఈడ ఇల్సన్ అంటే ఎవరు? నేనే. నువ్వా? కలకత్తాని వెళ్ళినావంటే ఎందు అనుకున్నా. కట్టె తోడు లేకుండా ఒక్కడుగు కూడా వేయలేని కుంటోను అనుకోలే. నన్ను బెనర్జీ అంటారు. ఎందుకొచ్చినో తెలుసా? ఎందుకొచ్చావురా? ఎందుకొచ్చావు? ఇన్ని మనమడంట కదా. నేను నీతో మాట్లాడనీకి వచ్చిన. మధ్యలో ఈ పొట్టెగాడు నోరిపిండంటే అడ్డంగా నరికేస్తా. సంజాయిన్సిన్కి. ఎవరిని బెదిరిస్తున్నావురా? ఇర్ఫాన్, అతను నాతో మాట్లాడడానికి వచ్చానంటున్నాడు కదా, మాట్లాడిని. ఈ నా కళ్ళ ముందర ఉండొద్దు. ఈడికెళ్ళి బొమ్మను. ఎందుకురా? నేనుంటే నీ గొంతు పెగలదా? మాట బయటికి రాదా? బొమ్మ నిల్సన్, లేకుంటే ఇక్కడనే జీరేస్తా. నువ్వు మాట్లాడడానికి వచ్చింది వాడి గురించే కదా? అవును. అయితే వాడు ఉంటాడు, నువ్వు మాట్లాడు. సరే చెప్తున్నా. ఈడు నా దుష్మన్కు సాయం చేస్తున్నాడు. ఆన్ని నా ఇంట్లోకెళ్ళి తీసుకుపోయిండు. ఇవన్నీ ఆడు నిన్ను చూసుకొని చేస్తున్నాడు. నువ్వు పెద్ద తురుంఖాన్ని, ఆనికి ఏమన్నా గాని బచాస్తావని నాతో పెట్టుకుంటున్నాడు. ఒకప్పుడు నువ్వు గొప్పోనివి కావచ్చు, ఇప్పుడు కాదు.
అది కలకత్తాలా, ఈడ కాదు. ఇప్పుడు ఈడ నేను గొప్పోన్ని. నేను ఆ సంగతి నీ మనమనికి చెప్పు. అనవసరంగా నా జోలొద్దు. ఆ జగన్ గాని నాకు ఇచ్చేయమని చెప్పు. నీకు 10 నిమిషాల టైం ఇస్తున్నా. 10 నిమిషాలు ఈడ్నే ఉంటా. నా మనుషులందరూ ఈడ్నే ఉంటారు. మీరు జగన్ను తెచ్చియాలే, లేదంటే ఆడు యాడున్నాడో చెప్పాలి. అట్లా కాలేదనుకో 11వ నిమిషానికి నీ ఇంట్లో ఎంత మంది ఉన్నారో అన్ని శవాల్లేస్తాయి. నీ ఇల్లంతా నెత్తురు వార్తది. వింటున్నావు? యాదగిరి, మనోళ్ళని బిలువురా. ఆగు. ఇర్ఫాన్, లోపలికి వెళ్ళు వెన్నెల. పెండ్లామా మంచిగున్నదిరా. సంపబుద్ధి అయితలేదు. మిమ్మల్ని అందరినీ చంపుతా. ఈమెను మాత్రం చంప తీసుకపోతా. ఇర్ఫాన్, రేయ్ ఆగుండ్రా. పరేషాన్ కాకుండ్రి. ఇంకా 5 నిమిషాల టైం ఉన్నది. అయినాక అప్పుడు మీ ఇష్టం. జాతర జాతర చేసుకోండ్రి. మూడు ఎవరిని వదలొద్దు. అందరిని కవర్ చేయండి. ఎవరిని వదలొద్దు. బయటికి ఎవరిని వెళ్ళి. విల్సన్ గారి మీద, ఆయన కుటుంబ సభ్యుల మీద హత్యాప్రయత్నం చేసినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. ఏమ్రో, నన్ను అరెస్ట్ చేస్తావా? నెత్తిగా తిరుగుతున్నదా? నేను ఎవరినో తెలుసా? నడు బయటికి పో. నడు. నాకీడ జర పనున్నది. అది అయినాక మీ ఆఫీసర్తో మాట్లాడతా. నడు. మమ్మల్ని డీజీపీ గారు పంపారు సార్. హోమ్ మినిస్టర్ గారి ఆర్డర్ అట. వద్దు. దీంతోని పని అయిపోయిందని ఖుషీగాకు. ఇది మనకో లెక్క కాదు. 10 నిమిషాలు మళ్ళా ఈడుంటా. పదండి. ఏది తీరా. నో కామెంట్స్. చెప్పండి సార్. నో కామెంట్స్. నో కామెంట్స్. నో కామెంట్స్. ముట్టుకోవద్దన్న కదరా, చెప్తే సమజ్ కాదు బే. నేను నా బండ్లో పోతా. కావాలంటే నా ఎంటరా. నేను ఇర్ఫాన్తో మాట్లాడాను. జరిగిందంతా చెప్పాడు. వింటుంటేనే భయంతో వణికిపోయాను. థ్యాంక్ గాడ్ ఎవరికి ఏం కాలేదు. అయినా ఇర్ఫాన్ ఉన్నాడంటేనే నాకేదో ఒక కాన్ఫిడెన్స్, ఒక ధైర్యం. ఏం కాదని. నిన్ను కొన్ని రోజులు అక్కడే ఉండమన్నారట కదా. అయితే అన్ని రోజులు నిన్ను కలవలేనన్నమాట.
సరే, హిప్నాసిస్ కోసం మా ప్రొఫెసర్ సార్ అక్కడికి వచ్చేలా ఇర్ఫాన్తో నేను మాట్లాడతాను. ఎందుకు కలవలేవు? నేను బయటికి రాలేను, కానీ నువ్వు ఇక్కడికి రావచ్చు కదా. రాలేను. ఇర్ఫాన్ అతడి భార్య నీకు స్నేహితులు కదా, మరెందుకు రాలేవు? నేను రావడం విల్సన్ గారికి ఇష్టం లేదు. అసలు మేము స్నేహం చేయడమే ఆయనకి ఇష్టం లేదు. ఎందుకో? అదొక పెద్ద కథ. మళ్ళీ నీకు ఇంకెప్పుడైనా చెప్తాలే. పిలిచారట. ఎనర్జీ నీకు మేనమామట? అలా తనన్నాడు. నాతో చెప్పలేదే. ఆ గొడవలో ఈ సంగతి మర్చిపోయా. నీకు ఇబ్బంది కలిగించే విషయాలన్నీ ఇలాగే మర్చిపోతుంటావా, లేక మర్చిపోయానని చెబుతుంటావా? సమీరకు చెప్పాను. ఇక్కడికి వచ్చే ముందే చెప్పాను. అయినా తను నా మేనమామ అయితే ఇబ్బంది పడాల్సింది, దాచాల్సిందే ఉంది. మేం బెనర్జీని కలిసాం జగన్. అతడు నీ గురించి కొన్ని విషయాలు చెప్పాడు. ఏం చెప్పాడు? మీ అమ్మ నాన్న చనిపోతే అతడు నిన్ను పెంచాడట. నువ్వు అతడి ఆస్తి కోసం అతన్ని చంపబోయావట. అతడు తప్పించుకున్నాడు, కానీ అతడి కొడుకు చనిపోయాడట. నాకేం గుర్తులేదు. హలో హలో జేమ్స్, ఇర్ఫాన్ మాట్లాడుతున్నాను. నీ ఫ్రెండ్ బెనర్జీ న్యూస్లోకి వచ్చాడు, చూసావా? నా ఫ్రెండా? ఏం మాట్లాడుతున్నారా? బెనర్జీ నా ఫ్రెండ్ ఏంటి? బెనర్జీకి జగన్ గురించి చెప్పింది నువ్వేనని నేను అర్థం చేసుకోలేననుకున్నావా? బెనర్జీకి నాకు పరిచయం లేదు. ముందు లేదు, కానీ ఇప్పుడు చేస్తున్నావు. జగన్ నా దగ్గర ఉన్న విషయం నీ ఒక్కడికే తెలుసు. బెనర్జీకి జగన్కి శత్రుతో ఉన్న విషయం కూడా నీకు తెలిసే ఉంటుంది. నువ్వు ఆ పరిస్థితిని ఉపయోగించుకున్నావు. బెనర్జీని మా మీదకి పంపావు. పోరా. నీ వల్ల గణేష్ ప్రాణాలు పోయేవి. నువ్విలా చేస్తే నేనేం చేస్తానన్నానో గుర్తుంది కదా? నువ్వు ఒక్కసారి వెళ్ళి టీవీ ఆన్ చేసి చూసుకో. నీ ఫ్రెండ్ బెనర్జీతో పాటు నువ్వు న్యూస్లోకి వస్తున్నావు. శ్రీనివాస్కి జేమ్స్ అన్న స్నేహితుడు ఉన్నాడు. అతడికి సమీర్ అనే మెడికల్ కాలేజీ స్టూడెంట్తో, ఆమె కుటుంబంతో శత్రుత్వం ఉంది. సమీర డ్రగ్స్ వ్యాపారం చేస్తుందని శ్రీనివాస్ సహాయంతో దొంగ కేసు పెట్టించాడు. అందుకు శ్రీనివాస్ నన్ను ఉపయోగించుకున్నాడు. సమీరకు విరుద్ధంగా సాక్ష్యం చెప్తే నన్ను జైలు నుంచి విడిపిస్తానని, లేకపోతే ప్రాణాలు తీస్తానని బెదిరించి నాతో తప్పుడు సాక్ష్యం చెప్పించాడు. సమీర తరఫున వెలిసిన నన్ను పెద్ద మనిషి ఇంత రాకేష్ గురిలోకి వచ్చి నన్ను ఉరితీసి ఆత్మహత్యలా సృష్టించడానికి ప్రయత్నించాడు. ఏంటిది? అప్పుడే దయ్యా, ఎస్ఐని షూట్ జగన్, చేసి పారిపోయాను. నిన్ను జైలుకి పంపించిన వాడట. శ్రీనివాస్ నా కోసమే జేమ్స్ తో సంబంధం ఉందట. ఏంటి ఇదంతా?